ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. సమయపాలన పాటించకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం రాస్తారోకో చేపట్టారు. గత వారం 10 రోజులుగా ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడం వల్ల తాము పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని, త్రైమాసిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి గంట పాటు రాస్తారోకో చేపట్టారు. గతంలో సమయానికి బస్సులు ఉండేవని, ఇబ్బంది ఉండేది కాదని, గత వారం 10 రోజులుగా సమయపాలన పాటించకపోవడం వల్ల తాము పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమయపాలన పాటించి తమకు పాఠశాలకు సమయానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. బయట పడితే ఎట్లుంటది, బాయ్స్ అందరూ మా మీద నించుంటారు. మేము ఎట్లుండాలి, మాకు సేఫ్టీ లేదు, మాకు సేఫ్టీ వాళ్ళు మొత్తం మా పైన. మేము ముఖ్యంగా తెలియజేయలేదు ఏమనగా, మాకు పాత టైమింగ్సే కావాలి. పొద్దున బస్సు మెదక్ నుంచి బయలుదేరి గౌలపల్లి నుంచి స్టేట్కి ఇట్లా వచ్చి 8 గంటల వరకల్లా ఇది ఉంటుంది. ఖాజాపూర్లో 8 గంటలకు స్కూల్ పిల్లలు వెళ్ళేటోళ్ళు వెళ్తారు. మళ్ళీ ఫస్ట్ బస్ అక్కడ నుంచి మొదలెడితే రాంపేటలో వాళ్ళని దించేసి కోనపల్లి విద్యార్థులను ఎక్కించుకొని కోనపల్లి దించేసి సంకాపూర్ నుంచి స్ట్రేట్గా మళ్ళీ ఖాజాపూర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 8:35, 8:40 వరకల్లా ఇది ఉంటుంది. స్కూల్ పిల్లలకు చదివేటోళ్ళకు అది కరెక్ట్ టైమింగ్. ఈ టైమింగ్ అంతా చేంజ్ అయిపోయింది. 2-3 రోజుల నుంచి చూస్తున్నాం మేము కూడా. బస్ అనేది ఒకటి అటు పోతుంది, ఒక సైడ్ ఇక్కడ సైడ్ పోతుంది గౌలపల్లి సైడు, ఒకటి శంకరంపేట సైడ్ పోతుంది, మళ్ళీ ఇటు మీదకు పోతుంది. సంబంధం లేకుండా తిరుగుతున్నాయి బస్సులు. టైమింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. గత వారం నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోతారు. పేరెంట్స్కి ఏం చెప్పాలో అర్థం కాక బస్ అసలు లేదని ప్రాబ్లం చెప్తారు. వీళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పగలుగుతారు, కానీ స్కూల్లో ఉన్న టీచర్లకు చెప్పలేం కదా. వాళ్ళు మీరు కావాలని వస్తలేరని రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కూడా వీళ్ళు 10th క్లాసు అబ్బాయిలు అంటే మేనేజ్ చేసుకుని ఎట్లా లిఫ్ట్ వెళ్తారు, అమ్మాయిలు ఎలా వెళ్ళగలుగుతారు? వీళ్ళు వెళ్ళలేరు కదా. వీళ్ళు మీరు దయచేసి డిపో మేనేజర్ ఏం చేయాలంటే మాకు పాత టైమింగే వేయాలనేది మా మనవి. ముఖ్యంగా మెట్ల మీదకి రావడానికి బస్సు గారు జర అనుకూలించి ఇంకో బస్సు ఎక్స్ట్రా మాకు వేయగలరని మా మనవి. ఇదే బస్సు నడిచింది మేము చదివినప్పుడు కూడా, ఒకటే టైమింగ్ ఉండే. సాయంత్రం కూడా సేమ్ రూల్స్. ఫస్ట్ బస్ వస్తుండే, ఇక్కడ దించిపోతుండే, మళ్ళీ సంకాపూర్ పోతుండే, కోనపల్లి ఎక్కించుకొని మళ్ళీ యథావిధిగా రాంపేటలో దించేసే వాళ్ళను అక్కడున్న స్టూడెంట్స్ను మళ్ళీ యథావిధిగా ఇదే రూట్లకైనా తీసుకెళ్తుండే. ఇప్పుడు వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు, వీళ్ళకి ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళు లేడీస్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన స్టడీ పరంగా 10th క్లాస్ ఒక్కొక్క అమ్మాయి అందరు ఇలా 10th క్లాస్లో ఉన్నారు. 7th, 5th ఉన్న వాళ్ళు లేనలేదు, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి డిపో మేనేజర్గా మాకు అనుకూలంగా టైం మార్చాలని మమ్మల్ని. సెకండ్ బస్సు ఫస్ట్ 2 బస్సులు ఉన్నాయి. ఒకటే బస్సు 2 సార్లు తిరుగుతుంది. అది కాస్త టైమింగ్ ఒకటే బస్సు అయింది. సాయంత్రం స్కూల్ పిల్లలకు అది వచ్చే వరకు 6:30 అవుతుంది, ఇంటికి వెళ్ళే వరకు 7 అవుతుంది. ఇంత రాత్రిపూట మీరు ఏం చేస్తున్నారని నిలదీస్తారు వాళ్ళని. టైమింగ్స్ సరిగ్గా బస్సుగా లేక ఇంటికాడ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి టైమింగ్ కూడా సరిగ్గా కుదరతలేదు. ఇంటికి వెళ్ళి ఏదైనా హోంవర్క్ చేసుకుందామన్నా కుదరతలేదు. డిపో మేనేజర్ గారు మాకు సహకరించాలని మా మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.